ప్రేమతోనూ సాత్వికమైన మనసుతో రావాలిరా. దేవుడు అడుగుతున్నాడు మంది. దేవుడు మనలను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ప్రియ దేవుని బిడ్డ, బెత్తముతో నేను మీ యొద్దకు రావాలినా, ప్రేమతోనూ సాత్వికమైన మనసుతో రావాలినా అని మనల్ని అడుగుతున్నాడు. బెత్తంతో వచ్చాడు. బెత్తం అంటే వాక్యమే బెత్తము. ఆ వాక్యం ఎలా ఉంటుందో తెలుసా మనకి? ఒక బెత్తంతో కొట్టినట్టుగా వాక్యం మనకి ఉండాలి, ప్రతిరోజు కూడా ఉండాలి. బెత్తం వాడని వాడు, బెత్తం వాడకపోతే ఏమైందండి? చిన్నపిల్లవాడిని బెత్తం వాడకపోతే వాడు ఏం చేస్తాడు? తప్పిపోతాడు. వాడు పెద్ద, అది చిన్ననాటి నుంచి బెత్తంతో మనం భయం చెప్పామనుకో, వాడు పెద్దవాడైనప్పుడు కూడా ఆ మార్గం నుంచి తొలగిపోడు. అయితే మనం దేవుని దృష్టిలో మనం అందరం చిన్నపిల్లలే కాబట్టి వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఈ వాక్యం నాది కాదులే, ఆయనలే, ఈ వాక్యం నాది కాదులే ఆమె అనుకుంటే చాలా పొరపాటు. ప్రేమ ఏమిటా? వాక్యం ఏందో తెలుసా? వాక్యము రెండంచులైన వాడి అనే ఖడ్గము, అది ప్రాణాత్మ కీలు బోలులో దూరి భాగించినందుగా సరిచేసింది. సరిచేసినప్పుడు మనం ఏం చేయాలి? సరేవాలి. ప్రేమిట హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 చదవండి. ఎందుకనగా ఏం చేస్తుంది? శోధిస్తుంటది. మన తలంపులు, మన ఆలోచనలు, మన ఊహలన్నీ కూడా ఎప్పుడు కూడా చెడ్డవే, ఎల్లప్పుడూ కేవలం చెడ్డవని ఆది కాండంలో దేవుడు వాక్యం స్పష్టంగా తెలియపరచు. అందుకని నరుల యొక్క ఆలోచనలు, తలంపులు, ఊహలు బాల్యకాలం చెడ్డవే అని దేవుడు ఏం చేసింది తెలుసా? హృదయంలో నొచ్చుకున్నాడు. ప్రేమిట హృదయంలో నొచ్చుకొని సంతాపపడి ఏడ్చాడు. సంతాపపడటం అంటే, సంతాపం అంటే ఎవరు చెల్లిస్తామంటే చనిపోయిన వారికి సంతాపం చెల్లిస్తాం. అవునా? సంతాపపడి నరుల పట్ల ఏడ్చాడంట దేవుడు. నరుల పట్ల ఏడ్చాడంట. మళ్ళా మనం దేవుడిని దుఃఖపరచకూడదు. మళ్ళా మన ప్రవర్తన బట్టి, మన ఆలోచన బట్టి దేవుడిని ఎప్పుడు కూడా దుఃఖపరచకూడదు, ఏడ్పించకూడదు, ఆయన కన్నీరు కార్పించకూడదు. నీ ఎంతకు నేను బెత్తంతో రావాలినా, బెత్తంతో రావాలినా, సాత్వికతో రావాలినా, ప్రేమతో రావాలంటున్నాడు. ఏది కావాలి? మనం కోరుకోవాలి ప్రేమ. ప్రేమతో మన మధ్యకి రమ్మాలి. ప్రేమ, అయ్యా నీ ప్రేమ నాకు కావాలయ్యా, అయ్యా నీ మాటలు నా హృదయంలో ఉంచుకోవాలయ్యా, నీ ప్రేమ నాలో ఉండాలయ్యా, నన్ను ముందుగా నువ్వు నన్ను ప్రేమించావయ్యా, నేను నిన్ను ప్రేమించలేదు కానీ నన్ను ప్రేమించిన ఆయన నశించిపోయి నన్ను వెదికి రక్షించావయ్యా, పాపంలో నుంచి, నరకంలో నుంచి నన్ను వెదికి రక్షించిన దేవుడు అయ్యా, అయ్యా నీ మార్గాల్లో నేను నడుచుకోవాలి, అయ్యా నేను భయభక్తులు కలిగి నేను ప్రవర్తించాలని మనం దేవుని ప్రతిరోజు కూడా కోరుకోవాలి. ప్రియబిడ్డ, ఆయన మార్గము సత్యము శివ మార్గము, వేరొక మార్గంలో నడుచుకోకూడదు. గొప్ప దేవుని కలిగి ఉన్నాం, సర్వశక్తి మంత్రుని కలిగి ఉన్నాం, సర్వభూమికి మహారాజైన దేవుని కలిగి ఉన్నాం, ఆయన మాట ద్వారా సృష్టిని కలిగి చేసిన పూజ్యుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఎలా నడుచుకోవాలి? సర్వ సత్యములో నడుచుకోవాలి. సర్వ సత్యములో ఆయన మార్గంలో మనం నడుచుకున్నప్పుడు మనము దేవుని ప్రేమ మనం కలిగి ఉంటాం. ప్రేమిట అందుకని ఆయన నా యందు విశ్వాసం ఉంచువాడు, నా యందు విశ్వాసం ఉంచు ఎప్పుడు కూడా చనిపోడు కానీ తిరిగి లేపుతానన్నాడు. ఆయన యందు మన విశ్వాసం కలిగి ఉండాలి. ఎన్ని బాధ వచ్చినా, ఎన్ని కష్టం వచ్చినా, ఎంత లేమైనా కడిమైనా ఆయన యందు మనం ఏం చేయాలి? విశ్వాసం కలిగి ఆయన ఇష్టలుగా ఉండాలి. కాబట్టి మనము ఆయన ఇష్టలుగా ఉండాలి. యేసుక్రీస్తు నమ్ముకున్న వారికి శ్రమలు రావా, బాధలు రావా, కష్టాలు రావా? వస్తాయి. యేసుక్రీస్తు ఎంత శ్రమ పడ్డాడు. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు శ్రమపడి చూడనుగాను, వ్యసనాకాంతని గాను, దుఃఖాకాంతని గాను, వ్యాధిని అనిపించుగాను మనందరి కొరకు మారిపోయాడు. ప్రియబిడ్డ ఎండిని భూమిలో లేత మొక్క వలె అయిపోయాడు. చూడండి, ఎండిని భూమిలో మొక్క ఉన్నదా? ఎండిని భూమిలో మొక్క మొలిసింది అసలు? అలాగా లేత మొక్క వలె ఎండిపోయాడు ఆయన. నీ నా పాపములు కొరకు ప్రియబిడ్డ ఆయన మనం ఎన్నిక చేయలేదంట, తృణీకరించావంట. ఆయన సొగసైనను స్వరూపమును లేదని, ఆయన దౌర్జన్యం ఉందినా కానీ నోరు మెదపలేదు. ఒదగ దేపండా గొర్రె వలె బొచ్చు ఖర్చించవని పౌరముగా నేను తల వంచుకుని ప్రియబిడ్డ చూడండి, ఆయన నీ నా పాపములు తీసివేయడం కొరకు ఆయన శిలువలో బలియాగమైపోయాడు. గొర్రె పిల్ల వలె మౌనంగా ఉండిపోయాడు. ప్రియబిడ్డ ఎందుకో తెలుసా?
ఇంకా నువ్వు పాపములో ఉండి చనిపోకూడదు, ఇంకా పాపములో ఉండి నరకానికి పోకూడదు, పాపములు పాతాళంలోకి పడిపోకూడదు ప్రేమిడా. అందుకని పాపులను రక్షించిన కొరకు యేసుక్రీస్తు అనాది కాల ప్రణాళికలో 2024 సంవత్సరాల క్రితమే ఈ భూమిపైకి వచ్చాడు. పాపం అనగా ఏంటి అసలు? పాపం అంటే ఏంటి? పాపం అనగా 10 ఆజ్ఞలో ఒకటి. దేవుడు ఏమన్నాడు? దేవుడు నీవు ఆకాశమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ దేని రూపమును చేసుకునవద్దు, సాగిలపడవద్దు, నమస్కరించవద్దు, పూజించవద్దు అని చెప్తున్నాడు దేవుడు. నిర్గమాకాండము 20 అంటారు. నిర్గమా నీ దేవుడైన యెహోవా మీకు అనుగ్రహించే దేశంలో నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడైనట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు. చూసారా? ఈ 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ కూడా మనము తప్పిపోకూడదు ప్రియబిడ్డ. అది పాపమే. కాబట్టి దేవుడు ఏమన్నాడు? 5వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము చూసారా? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో అదిగో 7 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నీకు ఉండకూడదు. పైనున్న ఆకాశం అందే గాని కిందనున్న భూమి ఎందు గాని భూమి కిందనున్న నేల ఎందు గాని దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు, నమస్కరించకూడదు. నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడును. నన్ను దేశించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. చూడండి, పాపం మనకి ఏంటంటే ఆజ్ఞ తప్పిపోవడం. దేవుడు చెప్పాడు పాపము. యెహోవా అనగా సృష్టికర్త. యెహోవా అనగా చెప్పండి అందరూ, సృష్టికర్తని మనం ఏం చేయాలి? పూజించాలి, నమస్కరించాలి, సాగిలపడాలి. ప్రియదేవుని బిడ్డలు, ఈ వాక్యం ఏమో తెలియపరుస్తుంది మనకి. ఆజ్ఞలో 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. ఆకాశం అందు కానీ భూమి అందు కానీ దేనిని రూపము చేసుకునవద్దు, సాగిలపడవద్దు, పూజించవద్దు అని చెప్తున్నాడు స్పష్టంగా ప్రియబిడ్డ. అందుకని నరులు దేవుడిచ్చిన మహిమనంట. ఇంతకుముందు మహిమ ఉందంట మనకి. మహిమ ఉంటే దేవుడిచ్చిన మహిమనంట పొందుకొని పోగొట్టుకున్నారంట. మహిమ ప్రభావంతో అలంకరించాడు మనని. అలంకరిస్తే మహిమ ఉంది మనలో. దేవుడి పోలిక పుట్టించాడు కదా, మన మహిమతో నింపాడు దేవుడు. మన నోటి నుంచి ఏదైనా జరిగింది. అలాంటి మహిమనిస్తే ఆ మహిమని పోగొట్టుకున్నాడంట. చదువుదాం రోమాపత్రిక 1వ అధ్యాయము 21. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, వారు తమ వాదనలందు వెద్దులేరి వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చూడండి. పక్షులు దేవుడు అవుతారు. పక్షులు సృష్టించింది ఎవరండి? దేవుడే.
ఒక పక్షి ఆకారం పెట్టి దానికి పూజిస్తున్నారు ఇతర దేశాల్లో. ఒక జంతువుని పెట్టి ఆకారం పెట్టి పూజిస్తున్నారు ఇతర దేశాల్లో. అందుకని దేవుని కోపం వస్తుంది. కానీ ఇంకా నా పిల్లలు మారుతారు, ఇంకా నా పోలికలో పుట్టిన పిల్లలు ఇంకా మారుతారని దేవుడు కరుణా వాత్సల్యత చూపిస్తున్నాడు ప్రతి ఒక్కరి పట్ల. అందుకనే ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన బెత్తములాంటి మాటలు, ఆ మాటలు మనం లోబడాలి ప్రియబిడ్డ. దేనిని మనము చేసుకోకూడదు ఈ లోకంలో. ఆయన నిన్ను నన్ను పుట్టించాడు తల్లి గర్భమున నిన్ను నన్ను ఏం చేశాడు? పుట్టించాడు. కాబట్టి మనం ఆకాశం సృష్టించిన సృష్టికర్తను మనం పూజించాలని, కానీ ఈ లోకంలో సృష్టిని పూజించడం తగునా? అందుకని నరుడా, నువ్వు పాపంలోని మరణం అయితే నాకు సంతోషమా? నువ్వు పాపంలో మరణించకూడదు. నువ్వు పాపిగానే పుట్టావు. అందుకని దావీదు అంటాడు, దావీదు ఏమంటాడు? అయ్యా, నేను పాపములో నా తల్లి గర్భంలో పుట్టాను. చదువు 51వ కీర్తన 5వ వచనం. నా తల్లి గర్భంలో నేను పాపములోనే పుట్టాను. చదువు. నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించు. చూడండి చాలు. పాపములోనే మన తల్లి ఏం చేసిందండి? గర్భము ధరించింది. ఇంత శరీరధారిగా కలయిక కాబట్టి మనము పాపలు, ఆ పాపము నుంచి మనల్ని విడిపించిన కొరకు యేసుక్రీస్తు వారి పాపము లేని పావనమూర్తి పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్యమర్య గర్భమును జన్మించి నా పాపములను పరిహరించిన కొరకు ఏం చేశాడో తెలుసా? శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు ప్రియబిడ్డ. ఈ పాపములోని మండి పాపములో మనం చనిపోకూడదు. పాపం అనగా ఇది ఆజ్ఞ అతిక్రమించడమే. ఆజ్ఞ అతిక్రమించ వ్యభిచారం చేయకూడదు, అబద్ధములు ఆడకూడదు, నరాశ చేయకూడదని దేవుడు పొరుగు వారిని దేనిని ఆశించకూడదని చెప్తున్నాడు ప్రియబిడ్డ. ఎందుకంటే ఇది పాపము అని తెలిసి కూడా మనం పాపం చేసేవారు, పాపాన్ని ఆశించేవారుకో ఇక పాపంలోనే మరణిస్తాం. కాబట్టి దేవుడు ఇచ్చిన మనకి పదార్థంలో ఏది కూడా మనం ఒకటి తప్పిపోయారు. కానీ పాపము మనలో పెట్టుకొని మన దేవుడిని నన్ను దీవించాయా, నన్ను ఆశ్రయించాలని దీవించే దేవుడు కాదు. మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపం జోలికి మనం పోకూడదు ప్రియబిడ్డ, ఆజ్ఞాపించకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి? పాపములు ఒప్పుకొని మనుషు కుమారుడు ఎవరంటే యేసు ప్రభువారు మనుషు కుమారుడు ఈ లోకానికి ఇచ్చారు. యేసు అనగా రక్షకుడు. ఆయన పాపముల నుంచి రక్షించిన వరకు యేసుక్రీస్తు శరీరధారిగా లోకానికి వచ్చాడు ప్రియబిడ్డ. నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే నిన్ను రక్షించాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పాపము చేయకుండా జాగ్రత్త పడమంటున్నాడు. అందుకని పాపములను తీసివేస్తాను, నీ పాపములను జ్ఞాపకం చేసుకోను, నీ పాపములను నా వీపు వెనకతోటి పారవేసుకుంటాను, నీ పాపములు అగాధ సముద్రంలో నీ పారవేస్తానని దేవుడు ఇప్పుడు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం వేసిన సమస్య జనులారా, భూదిగంతం నివాసులారా, నా ఎద్దుకు రండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మిమ్మల్ని నిత్య జీవిస్తానని దేవుడు పిలుస్తున్నాడు ప్రియబిడ్డ. కాబట్టి పాపము ఎంతో భయంకరమైనది. పాపం చేసినప్పుడు ఎంతో సంతోషం ఉంటుంది, కానీ దాని యొక్క పర్యవసానం తీవ్రతరంగా ఉంటుంది ప్రియబిడ్డ. ఎంత భయంకరం ఉంటుంది తెలుసా? పాపం చేసేటప్పుడు ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. అందుకని పాపం చేసే స్త్రీ సంధ్యా చీకట్లో ఎలా తిరుగుతుందో తెలుసా? పాపం చేయాలనే దానికి సంతోషం. సంధ్యా చీకట్లో తిరిగిందంటే పాపం చేసేది. చదువుదాం. యోబు 25:19. చూస్తుందని వ్యభిచారం ఏం చేసిందండి? వ్యభిచారం ఏం చేసింది తెలుసా? ముసుగు వేసుకొని సంధ్యా చీకట్లో తిరుగులాడుతుంటుంది. ఎందుకని? సంధ్యా చీకటి అంటే చీకటి పడి సమయమున అది ఏం చేసింది తెలుసా? సంధ్యా వేళలో తిరుగులాడుతుంటుంది. ఎందుకని? అది వ్యభిచారి, పాపాత్మురాలు.
పాపము చేయడం దానికి ఇష్టము, పాపము చేయడం దానికి ఎంతో సంతోషము. పాపం వల్ల దానికి తర్వాత తీవ్రమైన శిక్ష వచ్చిందని దానికి తెలియదు. పాపము చేయడం వల్ల దానికి తీవ్రతరమైన రోగం వచ్చిందని దానికి తెలియదు. అదేం చేసి తెలుసా? ముసుగు వేసుకుని ఏ కన్నైనా చూసిందో అని అప్పుడు పాత నిబంధన కాలంలో ఏం చేశారు తెలుసా? ఎవరైనా పాపం చేసినప్పుడు రాళ్లతో కొట్టి చంపేవాడు. పాపం చేసినప్పుడు ఏం చేసేవాడు తెలుసా? రాళ్లతో కొట్టి చంపేవాడు. ప్రేమిట ఈ స్త్రీని తీసుకొచ్చి యేసు ప్రభు వారి ముందు నిలబెట్టి ఏమంటారో చూద్దాం. యోహాను సువార్త 8:3. యోహాను సువార్త 8:3. శాస్త్రులను పరిశీలన వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని బోధకుడా ఈ స్త్రీ చదువు మరలా ఎన్నడూ పాపం చేయొద్దు. ఒక్కసారి మన పాపం క్షమించాడు దేవుడు, మళ్ళా పాపం చేస్తే మనం క్షమించాడు దేవుడు. పాపములు ఒప్పుకోని మనం విడిచిపెట్టాలి. స్త్రీ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఈ పరిచయాలు సర్దికలే ఉన్నా తెలుసా? ఈమెను రాళ్లతో కొట్టి చంపాలయ్యా. ఈమె తన భర్త ఉండగా, తన భార్య ఉండగా పాపం చేసిందేమా? పాపం చేసిన వాళ్ళు పాత నిబంధన గ్రంథంలో ఏం చేసే తెలుసా? రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. అందుకనే నీ పొరుగు వారిని ఆశించవద్దని ఆజ్ఞ రాశాడు కదా. పొరుగు వారిని మనం ఆశించవచ్చా? వ్యభిచారి ఏ కన్నైనా చూసిన సందేశంలో తిరుగులాడు. ఎందుకంటే దానికి పాపం చేయడం సంతోషం. కాబట్టి మనం వ్యభిచారం చేసేవాళ్ళు కానీ మోసం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా బయటపడతారు ప్రియమిట. కాబట్టి మనము పాపం చేయకుండా జాగ్రత్త పడాలి. తీసుకొని వచ్చి యేసయ్య ఎదుట నిలబెట్టినప్పుడు అయ్యా ఈమె విచారం వల్ల పట్టబడింది అయ్యా, ఈమెను మన యొక్క 10 ఆజ్ఞలు మనం తప్పిపోవా? 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞను తప్పిపోతాం కదా. మీరు ఈ 10 ఆజ్ఞలో మీలో పాపం లేదేనో చూసుకోండి అన్నాడు దేవుడు అని నేల మీద రాస్తున్నాడు. అది రాసేది అది మనం తెలుసుకోవాలి. నేల మీద ఏదో రాస్తున్నాడంటే నీ పాపములు నా పాపములు అని తెలుసు. మొదట నువ్వు ఆజ్ఞను అతిక్రమించావా అని నీ నా పాపములు అక్కడ రాస్తుంటే వాళ్ళందరికీ తెలిసిపోయింది ఎంత తెలుసా? అందరూ చిన్నవారు మొదలు పెద్దవారు కూడా అందరూ వెనక జారిపోయారు. ప్రియమైన బిడ్డ, అప్పుడు ఆ స్త్రీ ఒక్కదే నిలబడింది. అప్పుడు ఒక స్త్రీ నిలబడి దేవుని ఎదురు నిలబడ్డప్పుడు దేవుడు అంటున్నాడు, అమ్మా వారెవరు నీకు శిక్ష ఇదింపలేదంటే ఇదింపలేదని చెప్పింది. నేను కూడా నీకు శిక్ష ఇదింపను, కానీ మరలా ఎన్నటికీ పాపము చేయొద్దు. పాపము ఎలా ఉంటుంది తెలుసా? భయంకరమైనది. పాపము పాతాళములోనికి దిగజారి చేసింది. అందుకనే యేసు ప్రభు వారు పాపములను తీసివేయడం కొరకు ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు. అందుకనే ఇందాక మన వాక్యం చదివాం కదా, ఆకాశం ఉంది కానీ భూమి ఉంది కానీ భూమి కింద నేల ఉంది కానీ దేని రూపం చేసుకున్నాడు అన్నాడు కదా. అది పాపం కదా. ఆ పాపాన్ని మరలా పాపం చేస్తానంట అది వారే భరిస్తారంట. చదువుదాం. ఎహెజ్కేలు 23:49 చివరి వస్తుంది. ఎహెజ్కేలు 23:49 మీరు చేసుకుని మీ చేతులతో చేసుకుని మీరే భరిస్తారు. మీ చేతులతో చేసుకుని విగ్రహములను బట్టి మీరే అపవిత్రపరుస్తున్నారు, మీరే భరిస్తారు పాపము. దేవుడు తెలియపరుస్తున్నారు. మీ బిడ్డ దేవుని రూపం మనం చేసుకున్నప్పుడు సాగిలపడకూడదు. దేవుడిగా మనము పరీక్షించుకోవాలి. 3 గంటలు సమాధించి 3 గంటలు తిరిగి లేచిన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయనలో జీవం ఆ జీవం మనకి వెలిగించింది. కాబట్టి మనము ఈ లోకంలో వెలుగై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి విగ్రహం వచ్చిన పాపాన్ని మనం ఏం చేయాలి? తీసేసుకోవాలి.
చదువుకుందాం. లూకాసు సువార్త 7:47. 7:47. ఈ స్త్రీ ఏం చేసింది తెలుసా? పాపాత్మురాలైన స్త్రీ. ఈమె ఆ ఊరిలో సీమోన్ ఇంట యేసు ప్రభు ఉన్నారని తెలుసుకొని ఆమె దగ్గరకు వచ్చి అత్తరపుట్టి కొన్నది. కొన్ని రోజులు శ్రమపడి పని చేసుకుని అత్తరపుట్టి కొనుకొని యేసు ప్రభు వారు ఉన్నారని తెలుసుకుని ఆయన వెనక్కి వచ్చి ఆయన తల మీద పోసినప్పుడు ఆ తల మీద పోసిన తల మీద నుంచి పాదములు కూడా అత్తరు పూసిందామా. పూసినప్పుడు ముద్దు పెట్టుకుని తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. తుడిచినప్పుడు అప్పుడు అంటారు, వీళ్ళు ఏమన్నారు తెలుసా? పరిశీలన సదువులో ప్రవక్త అయిన ఎడల తన ముట్టుకొని ఈ స్త్రీ అవతయో ఎటువంటిది ఎరిగిన ఎడల ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకున్నాను. యేసు సీమోను నీతో ఒక మాట చెప్తున్నాను, బోధకుడా చెప్పుమని. అప్పుడు యేసు, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు కానీ, నా పాదాలు కడగలేదు కానీ, ఈమె నా తలను అత్తలతో తడిపింది, నా పాదాలు తల వెంట్రుకలో తుడిచి ఉంది అని సీమోనుతో చెప్తున్నాడు. సీమోనుతో చెప్పినప్పుడు ఆమె పాపాత్మురాలయ్యా, ఆమె వ్యభిచారి స్త్రీ అయ్యా, ఆమె పాపంలో ఉందయ్యా అని ఈయన చెప్తున్నప్పుడు సీమోనుకు అప్పుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? బోధకుడా. అప్పుడు సీమోను ఇద్దరికి ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడి నీతో నేను చెప్పుతున్నాను. ఎవరికి కొంచెము క్షమింపడనో వాడు కొంచెముగా ప్రేమించమని చెప్పి నీ పాపములు క్షమించబడినని ఆమెతో నేను. హల్లెలూయా. దేవుడు పాపాలు క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియబిడ్డ, పాపుల్ని రక్షించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. అంతేగాని పాపుల్ని నశించడానికి ఈ లోకానికి రాలా. నశించిపోయేదాన్ని వెతికి రక్షణ ఈ లోకానికి వచ్చాడు కానీ నశింపజేయడానికి ఈ లోకానికి రాలేదు యేసు ప్రభువు వారు. అందుకనే పాపములను తీసివేయడం కొరకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను. మరి ఈ స్త్రీ విషయమై సీమోను అభ్యంతరపడుతున్నాడు. యేసు ప్రభువు వారు అభ్యంతర పడలేదు కానీ ఈమె నా విషయమై మంచి కార్యం చేసింది. ఈమె నా విషయమే మంచి కార్యం చేసింది. నా తల మీద అత్తర పోసింది, నా పాదాలు తన వెంట్రుకలో తుడిచింది కాబట్టి ఆమెను నేను క్షమిస్తున్నాను. ఆమె విస్తారమైన పాపములు నేను క్షమిస్తున్నాను. మరలా ఎన్నడూ పాపము చేయొద్దని ఆమెతో చెప్పి నువ్వు సమాధానం కలిగినవి పో, తిరిగి ఇంటికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రియబిడ్డ, మరి ఎన్నటికి పాపము చేయకూడదు. పాపం అనగా దేవునికి ఇష్టమలేని ఏది చేసినా పాపమే. దేవునికి ఇష్టమలేని ఏది మనం పాపం చేయకూడదు, ఆజ్ఞ అతిక్రమించకూడదు. పాపం వల్ల వచ్చు జీతం ఏంటో తెలుసా? మరణము. కాబట్టి మనం ఏమో తెలుసుకున్నాడు. అయ్యా నా దోషాలండి, నా పాపాలండి అయ్యా అని యోబు తెలుసుకున్నాడు. మనం కూడా తెలుసుకోవాలి. ప్రియబిడ్డ, యోబు గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం. 13. ఏబు ఏ పాపం చేయకపోయినా కానీ ఏబు ఒప్పుకుంటాడు. ఏమని? నా దోషములు నా పాపములు క్షమించాయి అయ్యా, నా పాపములు బట్టి నువ్వు శిక్షించలేదయ్యా. కానీ అయ్యా, ఏబు నోటి నుంచి ఒక్క మాట కూడా పాపం చేయలేదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను అన్నాడు కానీ ఏబు నోటి నుంచి ఒక్క మాట కూడా పలకలేదు. నోటి నుంచి పాపం చేయలేదు ప్రియబిడ్డ. కాబట్టి మనం ఏం చేయాలి? మన దోషాలు మన పాపాలు మన ఎదుట ఉంచుకున్నాయి. మన దోషాలు మన పాపాలు మన అతిక్రమలు మన చేతులు చేసిన పాపాలు మన చేతులతో నిర్మించుకున్న రాతి వాటిని మనం ఒప్పుకోవాలి. అయ్యా, నా పాపము నా దోషము క్షమించయ్యా, నన్ను క్షమించని దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి. ప్రియబిడ్డ, ఒప్పుకున్నప్పుడు మన పాపాలన్నీ ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 38 సంవత్సరాల నుంచి వాడు కోనేటి దగ్గర పడి ఉన్నప్పుడు వాడికి కూడా నడకనిచ్చినప్పుడు వాడిని గుడ్డివాడిని ఏమని పంపించాడు తెలుసా? మరలా ఎందుకు పాపం చేయకమో అని పంపించాడు. చదువుదాం. యోహాను సువార్త 5:13. యోహాను సువార్త 5:13.
యేసు లేచి 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు, మరుగు స్థలంలో పడి ఉన్నాడు. మనము తల్లి గర్భం నుంచి పుట్టినాటి నుంచి మనము 38 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, 40 సంవత్సరాలు అవ్వచ్చు. ఆయన పాపములు క్షమించాడు. ఈ 35 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్నాడు ప్రియబిడ్డ. ఈ రోజు కూడా మనం స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు, అమ్మ దేవుడిని నమ్ముకోయా, అమ్మ దేవుడిని నమ్ముకో అంటే, నేను ఇంకా ఇంకో 10 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడిని తెలుసుకుంటాను, ఇంకో 5 సంవత్సరాల తర్వాత దేవుడిని తెలుసుకుంటాను, ఇంకా 50 సంవత్సరాలు వచ్చిన దేవుడు ఇంకా నువ్వు మరుగు స్థలంలో ఉన్నాయేమో, నీవు దేవుడిని తెలుసుకోలేకున్నావో ప్రియబిడ్డ. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. 38 సంవత్సరాల నుంచి వాడు తన యొక్క మరుగు స్థలంలో ఉన్నాడు. దేవుడు అంటే తెలియని స్థితిలో ఉన్నాడు ఒకవేళ. అందుకనే స్వస్థత పడలేకపోయాడు. పేతురు యేసు ప్రభు వారు ఆ దేవాలయానికి వచ్చినప్పుడు యేసు వైపు చూసినప్పుడు యేసు వైపు చూశాడంతే. యేసు అన్నాడు, నువ్వు స్వస్థతను పొందగలుగుతున్నావు అన్నప్పుడు, అయ్యా నేను స్వస్థత పోను, నీ పాపమును క్షమించానని, నీ పాపమును క్షమించాను, నువ్వు లేచి నువ్వు పరిపెత్తుకొని లే అని అన్నప్పుడు దిక్కున లేచి పరిపెత్తుకొని గంతులు వేసుకుని నడవసాగాడు. మరలా ఆ 35 సంవత్సరాల వాడికి ఆయన చదివించాడు తెలుసా? మరలా ఎన్నడు పాపం చేయదు, నువ్వు వెళ్ళు, మరలా ఎన్నడికి నువ్వు పాపం చేయదు. పాపం ఎంత భయంకరమైందో తెలుసా? ఏ కీడి కలగకుండా నువ్వు పాపం చేయదు. ఎందుకంటే నువ్వు స్వస్థత పొందావు. స్వస్థత పొందాక, రక్షణ పొందాక, స్వస్థత ఇచ్చాడు దేవుడని మనకు తెలియపరిచాక, చేయకూడదు చేసి డ్యాన్సులు వేసి చేయకూడదు చేసి దేవునికి ఇష్టమైన చేస్తే దేవుడు మనకి ఇంకా స్వస్థత ఇచ్చాడు. పాపం చేస్తే పాపానికి ఇంకా మళ్ళా దానికి ఏముంటుంది చెప్పండి? దానికి దేవుడు క్షమిస్తాడా? స్వస్థతను అందిన తర్వాత 35 సంవత్సరాల నుంచి వాడు బాధపడుతుంటే స్వస్థత ఇస్తే మళ్ళా పాపం చేయొచ్చా? మళ్ళా పాపం చేయకూడదు ప్రియబిడ్డ. నువ్వు పాపం చేయమాగరమయ్యా. నిన్ను దేవుడు స్వస్థపరిచాడు. నీ సినిమాలు వద్దు, డ్యాన్సులు వద్దు, నాటికలు వద్దు. నువ్వు నా వైపు చూడు, నా వైపు చూసు. నువ్వు రక్షణ పొందు, రక్షణ పాత్ర జాతపుచ్చుకొని భయభక్తులతో నా మార్గంలో నడుచుకుంటే నీకు మంచిదని దేవుడు తెలియపరుస్తున్నారు ప్రియబిడ్డ. 35 సంవత్సరాలు కూడా వాడు స్వస్థత పొందలేదు. చివరికి దేవుడు తెలుసుకున్న తర్వాత యేసు వైపు చూసి స్వస్థత వచ్చింది, శీఘ్రంగా సంతోషంతో గంతులు వేసుకుంటూ తన ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభు వారు ఒకటే చెప్పాడు, నువ్వు స్వస్థత పొందావు, మరలా శిక్షించబడకుండా స్వస్థత పొందాక మరలా చేస్తే దేవునికి ఇష్టం లేని చేస్తే ఏమొచ్చింది చెప్పండి? స్వస్థత వచ్చిందా? వచ్చిందండి. ఉన్నది పోయింది, ఉన్నది కూడా ఊడిపోయింది. దేవుడికి ఇష్టమే మనం చేయకూడదు ప్రియబిడ్డ. 35 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఆ గుడ్డివాడికి చూడండి ఎంత స్వస్థత వచ్చిందో. మరలా నువ్వు శిక్ష గురి కాకుండా పాపం చేయొద్దని దేవుడు పంపించేశాడు ప్రియబిడ్డ. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? పాపము చేయకూడదు, పాపము చేయకూడదు ప్రియబిడ్డ. రోమాపత్రిక 10:10 చదవండి. వాక్యం 10:10 రోమా 10:10 ఎలాగనగా నీతి కలిగినట్లు మనుషుల హృదయంలో విశ్వసించును. ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. ఏమనగా ఆయన యందు విశ్వసించు వాడెవడను సిగ్గుపడనని లేఖనం చెప్పుచున్నది. అదే లేదా? ఏలైనగా నోటితో చదువు 10 చదువు. ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. అది ఏలైనగా మనం ఏం చేయాలి? నోటితో మనం ఒప్పుకోవాలి, అయ్యా నా పాపము క్షమించాయా, నన్ను రక్షించాయా అని మనం నోటితో ఒప్పుకోవాలి. కానీ నోటితో ఒప్పుకోకపోతే మన పాపాలు అలాగనే నిలిచిపోతాయి. ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? అయ్యా పోవడం కారణం అందరు బాగుపడుతున్నారే, ఏసై నమ్ముకున్న వాళ్ళు అంతా బాగున్నారే, ఏసై నమ్ముకున్న వాళ్ళు వ్యాధి బాధ తొలగిపోతున్నాయి. నువ్వు చేసే ప్రవర్తన, నువ్వు నడికే నడత దేవునికి విపరీతం చేస్తున్నాయా, పాపాలు చేస్తున్నాయా. దోషాలంటే నాయనా నువ్వు ఆకాశంలో మా దోషాలన్నీ కనిపెట్టి చూస్తున్నావు. దోషాలు నాయన నరులకి నాయన శరీరాలకు తెలియ చూడపోయినా కానీ నాయన
శరీర నరులకు తెలియకుండా చేసిన దాన్ని దోషము పాపం అది. దేవుడు ఆకాశంలో చూస్తున్నాడు, అది అంత బట్టబయలిపోతుంది. నీకు నాకు తెలియకుండా చేసింది ఏంటో తెలుసా? పాపం అది, దోషం. ఆ దోషాలు నిన్ను పట్టి పీడిస్తాయి, ఆ పాపాలు నిన్ను పట్టి పీడిస్తాయి. ఆ పాపాలు దోషాలు పట్టి పీడించక ముందే విడిచిపెట్టి పరిశుద్ధమైన దేవుని, గొప్ప దేవుని కలిగి ఉన్నానని తెలుసుకొని భయం కలిగి పాపం విడిచిపెట్టు, చెడుతనం విడిచిపెట్టు. అప్పుడు నీకు స్వస్థత శీఘ్రంగా వచ్చింది. స్వస్థత నీకు శీఘ్రంగా వచ్చింది. నోటితో ఒప్పుకోవాలి, మనము విడిచిపెట్టాలి. పాపాన్ని మనం విడిచిపెట్టకపోతే ఎలా ఉంటుంది? దాని యొక్క తీవ్రమైన పరమవస్థలు ఎలా ఉంటుందో, పాతాళంలో అంట కేకలు ఉంటాయంట. చదువుదాం లోకాసు వార్త 8:31. లోకాసు వార్త 8:31. పడిపోయిన ఇంకా మళ్ళా పాపంలో పడిపోయినట్టే. కాబట్టి నన్ను పాతాళంలో దిగిపోవద్దయా, నన్ను పాతాళంలో పోనట్టు నన్ను ఆజ్ఞాపించొద్దయ్యా అని బ్రతిమలాడుకుంటాయి. నేను ఏం చేయాలి? దేవుని అయ్యా, నన్ను పాతాళంలో తప్పించయ్యా, నేను పాపం చేయకూడదయ్యా, నాకు పాతాళం నుంచి నన్ను విడిపించయ్యా. పాతాళంలో నాయనా అది సుఖం ఉండదయ్యా, పాతాళంలో నెమ్మది ఉండదయ్యా, పాతాళంలో నాయనా శాంతి ఉండదయ్యా. అక్కడ ఎల్లప్పుడూ అరుపులు కేకలే ఉంటాయి నాయన. పాతాళం నుంచి నేను తప్పించని దేవుణ్ణి ఏం చేయాలి? దేవుని ఏడుకోవాలి. చదువుదాం. పాతాళంలో ఏముంటాయి? మత్తయి వార్త 13వ అధ్యాయం చివరికి ఇంకో వాక్యం చెప్పుకొని ముగించుకుందాం. మత్తయి వార్త 13వ అధ్యాయము నువ్వు ఎవరైనా సరే, యేసు రక్షకుడు నీ పాపం నుంచి విడిపించడానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఏ పాపం చేసినా సరే దేవుడు నీ పాపాలను నేను క్షమిస్తాను, నీ పాపములను నేను తీసివేస్తాను, నీ పాపములను నీకు ఎన్నడూ జ్ఞాపం చేసుకున్నాను, నీ దోషములను నేను క్షమిస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. బిడ్డ, నేను ఎన్నడూ వ్యభిచార స్త్రీ పట్టుబడి వ్యభిచార స్త్రీ క్షమించాడు. 35 సంవత్సరాల నుంచి పొరుగు చదువులో ఉండి బాల్యకాలం నుంచి ఉన్నవాడిని క్షమించి వాడికి విడుదలిచ్చాడు. మరి అన్నడికి పాపం చేయొద్దని వాడిని పంపించాడు. మరలా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టబడ్డప్పుడు ఆయన క్షమించాడు. మరలా పాపం చేయొద్దని. నువ్వు పాపం చేయకూడదు, పాపము ఆజ్ఞాతిక్రమించకూడదు బిడ్డ. అందుకని పాపం చేసినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఒకని సొత్తు మన చేతుల్లో ఉన్నప్పుడు, నిప్పు మన చేతుల్లో ఉన్నప్పుడు, మన ఒడిలో ఉన్నప్పుడు కాదా? చదువుదాం. సామెతలు ఒకరి సొత్తు పట్టుకుంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు. చదువుదాం. సామెతలు 6వ అధ్యాయము 27వ వచనం. మనము పొరుగుమంది ఏది ఆశించకూడదు, విడిచిపెడదాం. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. నువ్వు ఒకవేళ ఆశిస్తున్నావేమో, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు వాక్యం వింటూ వాక్యానుసారంగా వాక్యాన్ని ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెడుతున్నావు. ఈరోజు నిన్ను గద్దిస్తున్నాడు. ఈరోజు నీతిమంతులు గద్దించిన నాకు తైలాభిషేకము, ఆ అభిషేకాన్ని నేను త్రోసివేయనయ్యాని దేవుడు ప్రసంగి ద్వారా తెలియపరుస్తున్నట్టు బిడ్డ. నీతిమంతులతో గద్దించినప్పుడు మనకి తైలాభిషేకము ఉంటుంది. నువ్వు ఆశించవద్దు. ఎవరైనా సరే పొరుగు వారిని మనము ఆశించకూడదు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, చివరికి కుటుంబాలు పాడైపోయాయి. ఎన్ని కుటుంబాలు, ఎన్ని శోధనలు పడలేదు, ఎన్ని బాధలు తెచ్చుకోవాలి ప్రియబిడ్డ. కాబట్టి మనం పొరుగు వారిని ఏది కూడా ఆశించకూడదు. దేవుడు వాక్యం చదివిస్తున్నాడు. నీ నోటితో ఒప్పుకో, నీ పాపములు క్షమిస్తాడు. నీ నోటితో ఒప్పుకొని, అయ్యా నా దోషాలు క్షమించు, అయ్యా నా పాపాలు క్షమించయ్యా. నేను 35 సంవత్సరాల నుంచి నేను 40 సంవత్సరాల వయసులో ఉన్నానయ్యా, 50 సంవత్సరాల వయసులో ఉన్నానయ్యా, 60 సంవత్సరాల వయసులో ఉన్నానయ్యా. ఇంకా నేను పాపంలో ఉన్నానయ్యా. దేవుని తెలుసుకోలేకున్నానయ్యా. దేవుని తెలుసుకోలేకుండా ఆజ్ఞ తప్పిపోయానయ్యా. నా పాపము క్షమించయ్యా. అయ్యా నా పాపము నా కుటుంబమైన, నా పిల్లల మీద అది ఎంతో భయంకరంగా ఉందయ్యా. అయ్యా నా పాపం క్షమించని
నువ్వు ఎక్కడున్నా సరే నా పాపం క్షమించని నువ్వు అడుగుతావో నిన్ను దేవుడు నీ పాపాలను తీసివేయడం కొరకు నీ ఎదుట ఉన్నాడు. పాపములను తీసివేయడం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు. ప్రియబిడ్డ, పాపం ఒప్పుకుందా నోడుతో, అయ్యా నా దోషాలు నాయనా ఎవరు చూడలేదు, సంధ్యా చీకట్లో తిరుగుతుందా, వ్యభిచార స్త్రీ వల్ల నేను అటు ఇటు తిరిగెళ్ళానయ్యా, చీకట్లో సంధ్యా చీకట్లో తిరిగానయ్యా, చీకట్లో ఒకరికి కీడు చేయాలని తిరిగానయ్యా, అది నా కుటుంబాన్ని పట్టి పీడిస్తుందయ్యా, నన్ను క్షమించాయా, నన్ను క్షమించాయా అంటే నిన్ను క్షమిస్తాడు. ఈరోజే ఒప్పుకుందాం. కాబట్టి యేసు ప్రభు వారు పాపములను క్షమించడం కొరకు ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు. అందుకని ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆయన యొక్క కనుదృష్టంట, దేవుని యొక్క కనుదృష్టం మన యొక్క నరుల యొక్క మార్గం ఏది ఉందంట. మనం ఎటు వెళ్తున్నా కానీ, ఏ మార్గంలో వెళ్తున్నా కానీ, ఏ యొక్క త్రోవలో వెళ్తున్నా కానీ మన యొక్క మార్గాల మీద అంటే ఆయన కనుదృష్టి ఉందంట. ఆయన కనుదృష్టి ఎదుట మనం, అయ్యా నీ దృష్టి చేత నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించని దావీదు నోడుతో ఒప్పుకున్నాడు. నీ బిడ్డ మనం కూడా ఒప్పుకుందా ఈరోజు, అయ్యా నీ దృష్టి చేత నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నీ పరిశుద్ధాత్మను నాలో నింపయ్యా, నా దోషములు క్షమించయ్యా, నా పాపములు క్షమించయ్యా, నా తల్లి గర్భమున నేను పాపముగానే పుట్టానయ్యా అని దావీదు మహారాజే ఒప్పుకున్నాడు. నీవు నేనంతా ఈరోజు ఒప్పుకొని పాపాలు మనం విడిచిపెడదాం. ఆ పాపం ఏం చేసిందో తెలుసా? బాగుపడని కూడా చేసింది. ఆ పాపాలు ఏం చేసింది తెలుసా? నిన్ను స్వస్థత పడకుండా చేసింది. ఆ పాపాలు నేను ఏం చేసిందా? పరలోక రాజ్యములకు చేరకుండా చేసింది. ప్రేమిట, అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు ఎలా పంపించేదో తెలుసా? పాప సైతుల్లో నుంచి పాప రైతులు పుట్టాడు. ఆయనే యేసు ప్రభు చదువుతా. చివరగా వాక్యం చదువుకొని ముగించుకుందాం. చివరగా యోబు 14:4 ఆ పరిశుద్ధాత్మలో జన్మించాడు. ఎందుకో తెలుసా? పాప సహితుడు, పాప రహితుడు. యోబు 14:4 మాట్లాడుతున్నాడు. పాప సహితుడు అంటే పాపాలను సహించేవాడు, పాపాలను క్షమించే దేవుడిని పాప సహితుడు అన్నాడు. పాప రహితుడు అంటే ఏమో తెలుసా? పాపములను రక్షించే వరకు ఈ లోకంలో ఎవరు కూడా పుట్టలేడు. పాప రహితుడు అంటే పాపముల నుంచి విడిపించి రక్షించగలిగిన దేవుడు ఎవరో తెలుసా? యేసు ప్రభు. యేసు అనగా రక్షకుడు. హల్లెలూయా. ఆయన ప్రయాసపడి భారం మోసిన సమస్యలు రండి, నేను మీ పాపాలను తీసివేస్తాను, నిత్య జీవం ఇస్తాను, నీకు నిత్య జీవం ఇస్తాను. పాతాళంలో నీకు పాతాళం కావాలా? నిత్య జీవం కావాలా? నిత్య జీవంలో నీకు ఆనందం, సంతోషం ఉంటుంది. పాతాళంలో అరుపులు, కేకలే. నేను లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. నేను లేకుండా నువ్వు దేవుని ఎదుర్కోలేవు. దేవుడు ఈరోజు మాట్లాడుతున్న ప్రియబిడ్డ, పాప సైతుల్లో నుంచి పాప రహితుడు పుట్టాడు. పాపాలు సహించడానికి వచ్చాడు, పాపులు రక్షించే వరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? పాపములు, దోషాలు, తెలియని పాపాలు, దోషాలు ఒప్పుకుందాం. ఒక 5 నిమిషాలు మౌనంగా ఉండి మోకరించండి. దేవుడి వాక్యాన్ని మనందరూ ఫలించి అభివృద్ధిపరచబడును గాక. ఆమేన్.